Once again, I thank God for giving me this opportunity to be in the midst of you. మరొకసారి మీ మధ్యలో ఉండడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. I was part of this fellowship for 1 year in the year 1999. 1999వ సంవత్సరంలో నేను ఈ సహవాసంలో ఒక సంవత్సరం నేను కూడా పాల్గొన్నాను. When the church used to gather at St. John's area. సెయింట్ జాన్స్ లో మనము ఆరాధన చేస్తున్న సమయంలో నేను కూడా ఒక సంవత్సరం ఉన్నాను. And I still treasure those wonderful memories of fellowship I had those years. ఆ సంవత్సరాల్లో నేను కలిగి ఉన్నటువంటి ఆ యొక్క సహవాసపు అనుభవాలను ఇప్పటికి కూడా నేను ఎంతో పదిలంగా దాచుకుంటాను. And I'm sure many of you have been part of this fellowship since many years. మీలో చాలా మంది అనేక సంవత్సరాలుగా ఈ సహవాసంలో భాగం కలిగి ఉన్నారని నేను నమ్ముతున్నాను. Some maybe 10 years, maybe 20 years. కొంతమంది 10 ఏళ్ళు కావచ్చు, లేక కొంతమంది 20 సంవత్సరాలు కావచ్చు. So I consider many of you as most privileged people on the face of the earth. అందుకనే మీలో చాలా మీ అందరినీ కూడా ఈ భూమి మీద ఉన్న వారందరికంటే గొప్ప మరి ఆధిక్యత కలిగినటువంటి వారు అని నేను భావిస్తాను. Because it is very rare to find a fellowship, find a place of worship or a church where people are walking according to the word of God. ఎందుకంటే దేవుని వాక్యానుసారంగా నడుచుకునేటువంటి ప్రజలతో ఉన్నటువంటి సహవాసాన్ని కలిగి ఉండడం అనేటువంటిది కనుగొనడం అనేటువంటిది చాలా కష్టం. Especially once in a while I come and attend this church. ఎందుకంటే అప్పుడప్పుడు నేను ఈ సంఘానికి హాజరవుతూ ఉంటాను. I have seen that consistency in following the biblical standards as a church. ఒక సంఘంగా వాక్యానుసారమైనటువంటి ప్రమాణాలను అనుసరించేటువంటి సంఘంగా నేను మిమ్మల్ని చూస్తూ వచ్చాను. So every time I come to Hyderabad, I take the opportunity to come and be part of this fellowship. కనుక నేను హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి కూడా మీ సహవాసంలో భాగంగా ఉండడానికి నేను ఎంచుకుంటాను. Without taking much time to introduce all these things, I would like to take your attention to the word of God that we are going to meditate. ఎక్కువ సమయం తీసుకోకుండా నేను ఈ రోజున మీతో పంచుకోబోయేటువంటి దేవుని వాక్యానికి మిమ్మల్ని పరిచయం చేస్తాను. We are going to study a book written by the shortest man in the Bible. బైబిల్లో ఉన్నటువంటి అతి పొట్టిగా ఉన్నటువంటి వ్యక్తులలో ఒక వ్యక్తి రాసినటువంటి గ్రంథాన్ని నేను మీకు పరిచయం చేస్తాను. Can you guess who is that person? ఎవరో తెలుసండి ఆయన? Zacchaeus. I haven't seen a book written by Zacchaeus in the Bible, in my Bible. జక్కయ్య రాసినటువంటి గ్రంథం నా బైబిల్ అయితే లేదు. Paul. Yeah, Paul is also was known as the shortest man. పౌలు కూడా పొట్టివాడే అన్నట్టుగా అందరికీ తెలుసు. But there is another person. అయితే ఇంకొక ఆయన ఉన్నారు. He is Nehemiah. ఇంకొక ఆయన నీహైమయ అని ఒక ఆయన ఉన్నాడు. His height is about the knee. ఆయన ఎత్తు మోకాళ్ళ ఎత్తేనట. I hope at least once in your lifetime so far you must have read this book of Nehemiah. బహుశా మీ జీవితకాలంలో ఒక్కసారైనా కూడా ఈ నెహెమయా గ్రంథాన్ని చదివి ఉంటారని నేను ఆశపడుతున్నాను. This book is known for his leadership skills. ఈ గ్రంథము నెహెమయా యొక్క నాయకత్వ లక్షణాలకు బాగా ప్రసిద్ధి చెందినటువంటిది. Many people recommend to read this book to learn godly leadership skills. దైవికమైనటువంటి నాయకత్వ లక్షణాలు నైపుణ్యాలు నేర్చుకోవాలంటే మీరు నెహెమయా గ్రంథం చదవండి అని చాలా మంది చెప్తూ ఉంటారు. But interestingly, Nehemiah was not known as a priest or a prophet. ఆసక్తికరమైన విషయం ఏంటంటే నెహెమయా ఒక యాజకుడుగానో లేక ఒక ప్రవక్తగానో తెలియదు. Nehemiah was an employee in the citadel of Susa. నెహెమయా షూషను అనేటువంటి కోటలో ఒక ఉద్యోగిగా ఉండేవాడు. Nehemiah was known as a man behind the wall. నెహెమయా ఒక గోడ కట్టించినటువంటి దాని వెనుక ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. And in the first chapter, if you see his prayer, you can call that prayer as a prayer that transformed nation. నెహెమయా గ్రంథం మొదటి అధ్యాయంలో తడిసినటువంటి ప్రార్థన మీరు గమనించినట్లయితే ఆ ప్రార్థన ఒక దేశాన్ని ఒక జాతిని రూపాంతరం చెందించినటువంటి ప్రార్థనగా మనం చూస్తాం. And the way Nehemiah responded to the need in Jerusalem and the way he took an active role in rebuilding the wall of Jerusalem. నెహెమయా యెరూషలేములో ఉన్నటువంటి అవసరాన్ని గుర్తించి అక్కడ ఉన్నటువంటి ప్రాకారాలను కట్టించేటువంటి విషయంలో తాను తీసుకున్నటువంటి ఆ చురుకైన పాత్ర గురించి ఆలోచించినప్పుడు during our worship thought, brother has shared
about the destruction of the temple in Jerusalem. ఆరాధన సమయంలో సహోదరుడు చెప్పినట్టుగా యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయం ధ్వంసాన్ని గురించి మనం చదువుకున్నాం. King Nebuchadnezzar came and destroyed the city of Jerusalem. నెబుకద్నెజరు రాజు వచ్చి యెరూషలేము పట్టణాన్ని ధ్వంసం చేశాడు. He has taken all the people as captives to Babylon. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా బబులోనుకు చెరకు తీసుకెళ్లాడు. And according to the prophecy of Jeremiah, they had to be there for 70 years. ఇర్మియా చెప్పినటువంటి ప్రవచనానికి అనుగుణంగా వాళ్ళు అక్కడ 70 సంవత్సరాలు ఉండవలసి వచ్చింది. And when the place was desolated, Jeremiah lamented. ఆ పట్టణం అంతా కూడా నిర్జనంగా మారిపోయినప్పుడు, మనుషులు ఎవరు లేకపోయినప్పుడు ఇర్మియా విలాపం చేశాడు. Somebody called the ministry of Jeremiah as ministry of failure. ఇర్మియా చేసినటువంటి పరిచర్యని విఫలమైనటువంటి పరిచర్యని కొందరు అంటారు. Nobody likes ministry of failure. ఎవరు కూడా విఫలమైనటువంటి పరిచర్యను ఇష్టపడరు. But before God called Jeremiah for the ministry, he said, your ministry is going to be a ministry of failure. అయితే దేవుడు ఇర్మియాని పిలవడానికి ముందే చెప్పాడు, నీ పరిచర్య విఫల పరిచర్యగా ఉంటుంది అని. You will speak my word to the people, but they will not listen. నా మాటలు నీవు ప్రజలతో మాట్లాడతావు కానీ వారు నీ మాట వినరు. They will not understand. వాళ్ళకి అర్థం కాదు. They will not respond. వాళ్ళు ప్రతిస్పందించరు. And you are going to say to the king and the people that Jerusalem is going to be destroyed completely. యెరూషలేము పూర్తిగా నాశనం చేయబడబోతుంది అని నువ్వు రాజుతో చెప్తావు, ప్రజలతో చెప్తావు. And for 70 years they have to be in exile. 70 సంవత్సరాలు వాళ్ళు చెరలో ఉండాలి. But God also has prophesied through Jeremiah that he is going to bring them back and going to make a new beginning in the city of Jerusalem. అయితే దేవుడు ఇర్మియా ద్వారా వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే తాను మరలా వారిని తీసుకొని వస్తానని, వారికి ఒక నూతన ఆరంభాన్ని యెరూషలేము నగరంలో ఇస్తానని చెప్పాడు. So even though Lamentations is all about weeping and grieving for the city of Jerusalem and people of Israel, విలాప వాక్యములు అనేటువంటి గ్రంథము యెరూషలేము పట్టణాన్ని గురించి, యెరూషలేము ప్రజల గురించినటువంటి దుఃఖము ప్రలాపాలే అయినప్పటికీ కూడా you can see there is a lot of hope. అక్కడ ఆ గ్రంథంలో ఎంతో నిరీక్షణ, ఆశ కూడా కనిపిస్తుంది. There is loving kindness. ఆయన యొక్క దయాళుత్వం There కనిపిస్తుంది. is compassions of the Lord. దేవుని యొక్క కృప కనికరాలు కనిపిస్తాయి. And God is going to remain faithful to his people. దేవుడు తన ప్రజల పట్ల నమ్మకమైనటువంటి దేవుడిగా ఉండబోతున్నాడు. So his desire was to bring them back and establish them back in that nation. కనుక వారిని మరలా తీసుకొని వచ్చి ఆ దేశంలో వారిని స్థిరపరచాలనేది దేవుని కోరిక. So after 70 years the process has started. 70 ఏళ్ల తర్వాత ఆ ప్రక్రియ ఆరంభమైంది. The deportation has begun with Zerubbabel, who brought the first group of Jewish people. యూదులైనటువంటి వారు మొట్టమొదట వచ్చినటువంటిది యెరుబ్బాబెలు అనేటువంటి ఆయనతో ఆరంభమైంది. And God worked in the heart of King Cyrus. కోరెషు రాజు యొక్క హృదయంలో దేవుడు కార్యం చేశాడు. And he permitted Zerubbabel to construct the temple in Jerusalem. యెరూషలేములో దేవాలయాన్ని కట్టడానికి యెరుబ్బాబెలును దేవుడు వాడుకున్నాడు. But after that they faced a lot of opposition in that city. ఆ తర్వాత ఆ పట్టణంలో వాళ్ళకి చాలా రకాలైనటువంటి వ్యతిరేకతలు ఎదురైనాయి. The work has stopped for some time. కొంతకాలం పని ఆగిపోయింది. But later on they were able to restart the work and completed the wall of Jerusalem a little bit. ఆ తర్వాత కొంతకాలానికి పని మరలా ఆరంభించారు. యెరూషలేము యొక్క ప్రాకారాన్ని కొంతవరకు కట్టగలిగారు. But apart from that building work, there was a need for teaching the word of God, teaching the law to the people of Israel. ఈ యొక్క గోడను కట్టడముతో పాటు ప్రజలకు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క విధులను బోధించేటువంటి అవసరం ఉండింది. So around 50 to 60 years later, Zerubbabel's work, Ezra took the responsibility of teaching the people the law of the Lord. యెరుబ్బాబెలు చేసినటువంటి పరిచర్య అనంతరం దాదాపు 50-60 సంవత్సరాల తర్వాత ఎజ్రా వచ్చి ప్రజలకు దేవుని ధర్మశాస్త్రాన్ని గురించి బోధించే బాధ్యత తీసుకున్నాడు. But since there was a stiff opposition, అయితే అక్కడ చాలా కఠినమైనటువంటి వ్యతిరేకత ఎదురైనందువల్ల there was constant attack over the city by other groups of people. వేరే వాళ్ళంతా కూడా ఈ యొక్క నగరం మీద నిరంతరం దాడులు చేస్తున్న కారణంగా, and the city of Jerusalem was in a bad shape. యెరూషలేము నగరము ఒక విపరీతమైన పరిస్థితిలో ఉన్నందువల్ల the walls were destroyed. గోడలన్నీ కూడా, ప్రాకారాలన్నీ కూడా పతనమైపోయాయి. People were living in insecurity. ప్రజలందరూ కూడా అభద్రతా భావంలో ఉన్నారు. Even the new temple in Jerusalem was not in a proper shape. యెరూషలేములో కట్టినటువంటి ఆ క్రొత్త దేవాలయం కూడా సరైనటువంటి ఆకారంలో లేదు. So there was a need for somebody to take up this responsibility. కనుక ఈ బాధ్యతను చేపట్టవలసినటువంటి అవసరత ఏర్పడింది. But sadly, if you read the book of Haggai,
అయితే హగ్గయి గ్రంథం కనుక మనం చదివినట్లయితే people were so busy in building their own houses. ప్రజలందరూ కూడా తమ తమ సొంత ఇళ్ళు కట్టుకునే పనిలో నిమగ్నమైపోయారు. People were so busy in taking care of their fields. వాళ్ళ పొలాలు చూసుకునే పనిలో ప్రజలు తీరిక లేకుండా ఉన్నారు. That's why if you see in Haggai chapter 1 there, the Lord says, is it time for you to live under the sealed roofs when the house of the Lord is in vain? అందుకనే హగ్గయి మొదటి అధ్యాయంలో అంటాడు, దేవుని ఆలయము నాశనమై ఉంటే మీరు సరంబి వేసిన ఇళ్లలో ఉంటారా, ఉండేందుకు ఇదే నా సమయము అని అంటాడు. And repeatedly he said, why don't you consider? మీ యొక్క మార్గాలను మీ మార్గాలను ఒకసారి ఆలోచించుకోండి అంటాడు పదే పదే. So the response of the people was not so encouraging. అందువల్ల ప్రజల యొక్క స్పందన అంత ప్రోత్సాహకరంగా లేదు. Even though about 2 million people, about 20 lakh people were exiled to Babylon. బబులోనుకు ఇశ్రాయేలు నుంచి వెళ్ళేటప్పుడు 20 లక్షల మంది ప్రజలు చెరలోనికి వెళ్ళినప్పటికీ, even though everybody was invited to come back to Jerusalem, or Cyrus has given permission to go to Jerusalem, వచ్చిన వాళ్ళందరూ మరలా తిరిగి వెళ్ళండి అని కోరెషు రాజు ఆజ్ఞ ఇచ్చినప్పటికీ, అందరూ రండి అని వారిని ఆహ్వానించినప్పటికీ కూడా most of them said, we are very much fine here. అందులో చాలా మంది అన్నారు, మాకు ఇక్కడే బాగుంది అనుకున్నారు. We have good houses to live, ఇక్కడ మాకు మంచి ఇళ్ళు ఉన్నాయి, and we have big fields to grow our crops, మా మందల్ని కాచుకోవడానికి పెద్ద పెద్ద పొలాలు ఉన్నాయి, and our children are doing well. మా పిల్లలు కూడా ఇక్కడ బాగానే ఉన్నారు. Some of them are getting opportunity to serve in the citadel of Susa. అంత మాత్రమే కాదు, పిల్లల్లో కొంతమందికి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమందికి షూషన్ కోటలో ఉద్యోగాలు కూడా దొరుకుతున్నాయి. Daniel, Esther, Hananiah, Azariah and Mishael became examples and role models for many young people. దానియేలు, అజరియా, మిషాయేలు, షద్రకు, తర్వాత ఎస్తేరు లాంటి వాళ్ళు ఎంతో మందికి ఆదర్శవంతులుగా అయిపోయారు. And they became channels of blessing for many Israelite youth to get opportunities in the palace. అంత మాత్రమే కాకుండా అనేక మంది ఇశ్రాయేలు యువకులకి రాజాస్థానంలో ఉద్యోగాలు సంపాదించుకోవడానికి వీళ్ళందరూ కూడా ఒక ఆశీర్వాద కారణంగా ఉన్నారు. They are in high profile jobs. వాళ్ళంతా కూడా ఉన్నతమైన పదవుల్లో They ఉన్నారు. are well paid. చాలా చక్కని జీతాలు వస్తున్నాయి. And the king has a lot of confidence on this Jewish community. అంత మాత్రమే కాదు, రాజుగారికి యూదుల మీద చాలా మంచి నమ్మకం ఉండేది. So the people during the time of Nehemiah, during the time of Haggai, they said, we are doing well here in Babylon. కనుక నెహెమ్యా ఈ హగ్గయి కాలంలో ప్రజలందరూ మేము ఇక్కడ బాగా క్షేమంగానే ఉన్నాం అనుకున్నారు. Of course, by the time it was not Nebuchadnezzar, it was Darius and then Cyrus who were ruling the kingdom of Medes and Persia. ఆ కాలంలో దర్యావేషు, కోరేష్ లాంటి వాళ్ళు మాదీయ పారసీక రాజ్యాల్ని పరిపాలిస్తూ ఉన్నారు. So only out of 20 lakh people, only 50,000 people responded and they went to Jerusalem. కనుక చెరలోనికి వెళ్ళినటువంటి 20 లక్షల మందిలో కేవలం 50,000 మందే ప్రతిస్పందించి యెరూషలేముకి తిరిగి రావడానికి ఇష్టపడ్డారు. But most of these people, when they went to Jerusalem, they found that place is a horrible place to live. అయితే ఇక్కడికి వెళ్ళినటువంటి 50,000 మందిలో అక్కడికి వెళ్ళి చూస్తే భయంకరంగా ఉంది ఆ ప్రదేశం అంతా కూడా. They said there is no future here. ఇక్కడ మనకు భవిష్యత్తే లేదు అనిపించింది వాళ్ళకు. The walls of Jerusalem are destroyed. యెరూషలేము ప్రాకారాలు నాశనం అయిపోయాయి. This place has become very insecure for us to live. ఈ స్థలంలో ఉంటే మనకు ఈ క్షేమం ఎక్కడుంది, భద్రత ఎక్కడుంది అనుకున్నారు. So people were really disheartened. ప్రజలందరూ కూడా నిరాశతో దిగులు పడిపోయారు. And they are without hope. ఎలాంటి నిరీక్షణ లేకుండా పోయింది. That was the time Nehemiah came into the picture. అలాంటి సమయంలో నెహెమ్యా రంగంలోకి వస్తాడు. And you can see he involved in rebuilding the walls of Jerusalem. యెరూషలేము ప్రాకారాలను తిరిగి కట్టడంలో తను పాల్గొన్నాడు. In a record time of 52 days. రికార్డు సమయంలో అనగా 52 రోజుల్లో కట్టేశాడు. And he was able to bring unity among the people, even though they belong to different kinds of professions. రకరకాల వృత్తులకు చెందినటువంటి వారైనప్పటికీ కూడా ప్రజలందరినీ కూడా ఒక తాటి మీదకి తేగలిగాడు. And they were able to do the work in rebuilding the walls of Jerusalem together. యెరూషలేము ప్రాకారాలను కట్టడంలో వాళ్ళందరూ కూడా కలిసి పని చేయగలిగారు. There was lot of opposition from Sanballat and Tobiah. సన్బల్లటు, టోబియా అనేటువంటి వాళ్ళ నుంచి ఎంతో వ్యతిరేకత ఎదురైంది. But they were able to stand together and they were able to complete the work in 52 days. కానీ వాళ్ళంతా కూడా కలిసికట్టుగా ఉండి 52 రోజుల్లో ఆ ప్రాకారాలు కట్టగలిగారు. Whenever the people of God say that let us arise and build, మనం లేచి కట్టుదము రండి అని దేవుని ప్రజలు చెప్పినప్పుడల్లా immediately Satan says, let me arise and destroy. అయితే సాతానుడు అదే సమయంలో నేను లేచి నాశనం చేస్తాను అనుకున్నాడు. But they were able to stand firm in their faith
and they could complete the work. అయితే వాళ్ళ విశ్వాసంలో స్థిరంగా నిలబడి వారికి అప్పగించిన పనిని ముగించగలిగారు. Not only that, Nehemiah was able to repopulate the city of Jerusalem. అంతేకాదు యెరూషలేము నగరంలో ప్రజలు మరలా తిరిగి అందరూ వచ్చే విధంగా జనసమ్మర్దంగా చేశాడు. More people who lost their interest to come back to Jerusalem, looking at the comforts that they had in that heathen empire. ఆ యొక్క అన్య రాజ్యంలో ఉన్నటువంటి సుఖాలకు అలవాటు పడిపోయినటువంటి వాళ్ళందరూ కూడాను They were motivated to come back. ఇప్పుడు తిరిగి రావడానికి వాళ్ళకి ప్రోత్సాహం లభించింది. And then finally you can see Nehemiah was able to bring reformation in the temple. దేవాలయంలో ఈ నెహెమ్యా ఒక విధమైనటువంటి పునరుద్ధరణ కలిగించగలిగాడు. He was able to remind the people of Israel through the teachings of Ezra that they need to follow the Lord with all their heart. ప్రజలందరూ కూడా దేవుణ్ణి తమ హృదయపూర్వకంగా వెంబడించాలని ఎజ్రా చెప్పినటువంటి బోధనలను వాళ్లకు గుర్తు చేస్తూ వచ్చాడు. But we must remember, Nehemiah was neither a priest nor a prophet. కానీ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి, నెహెమ్యా ఒక యాజకుడు కాదు, అలాగే ప్రవక్త కూడా కాదు. And you will not even see that Nehemiah was picked up by God in a very prophetic way or in a very specific way to accomplish his work. అంత మాత్రమే కాదు, దేవుడు ఏదో ఒక నాటకీయ పరిణామంలో జరిగినట్టుగా నెహెమ్యాని దేవుడు ఎన్నుకొని తన సేవకు పిలుచుకున్నట్టుగా కూడా మనకు కనిపించదు. You will not see that Nehemiah said that, oh, God gave me this vision, so I resigned my job and I'm going for the ministry. అంతేకాదు నెహెమ్యా వచ్చి ఇదిగో దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు కాబట్టి నా ఉద్యోగానికి రాజీనామా చేసి నేను సేవకు వస్తున్నాను అని కూడా చెప్పలేదు. Many times when we think about God's work, when we think about being involved in the ministry, we always think about a call or a vision. అనేక సార్లు మనం దేవుని సేవ గురించి, దేవుని పరిచర్య గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుని వద్ద వచ్చేటువంటి పిలుపును గురించి ఆలోచిస్తాం. Zerubbabel was given a very specific call. యెరుబ్బయలుకు మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపు ఇవ్వబడింది. God has spoken to Zerubbabel. దేవుడు యెరుబ్బయలుతో మాట్లాడాడు. And if you see Ezra, he was a priest and he was devoted to do God's work. ఎజ్రాను గమనించినట్లయితే తను ఒక యాజకుడిగా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించడానికి తాను పూనుకున్నాడు. But Nehemiah was not like a priest or a prophet. అయితే నెహెమ్యా మాత్రము అటు యాజకుడు కాదు, ఇటు ప్రవక్త కూడా కాదు. He was a full-time employee in the citadel of Susa. సూషన్ కోటలో తను పూర్తి కాలము ఉద్యోగిగా ఉండేవాడు. He was in a very high-profile job. తాను చాలా ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేసేవాడు. If you see Nehemiah chapter 1, last verse, last part of it, he was introducing himself as the cupbearer to the king. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము చివరి వచనంలో మనం గమనించినట్లయితే, నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటిని అని నెహెమ్యా తాను పరిచయం చేసుకుంటున్నాడు. He was in a secular world. తను సెక్యులర్ లోకంలో పనిచేస్తున్నాడు. He was in a secular job. తను ఒక సెక్యులర్ ఉద్యోగం చేస్తున్నాడు. There has nothing to do with his spiritual life. తన ఆత్మీయ జీవితానికి ఏమాత్రం సంబంధం లేదు. And he was well settled in his job. ఆ ఉద్యోగంలో చాలా బాగా స్థిరపడిపోయాడు నెహెమ్యా. And he was a confident of the king. అంత మాత్రమే కాదు, రాజుకు ఎంతో నమ్మకమైనటువంటి వ్యక్తిగా కూడా ఉన్నాడు. The job of cupbearer is not given to anybody. ఈ రాజుకు గిన్నె అందించేటువంటి పనిని ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేది కాదు. Because king's life is dependent on this cupbearer. ఎందుకంటే రాజుగారి ప్రాణాలన్నీ కూడా ఈ గిన్నె అందించే వాడి చేతిలో ఉంటాయి. So the cupbearer has to taste the wine first before he presents it to the king. కనుక ఈ రాజుకు గిన్నె అందించేవాడు ముందుగా ఆ ద్రాక్షారసాన్ని తాను రుచి చూచి అప్పుడు మాత్రమే రాజుకి ఇవ్వాలి. So it is a very risky job also. అందువల్ల ఇది చాలా రిస్క్ తో కూడినటువంటి జాబ్. He can't get leave that easily. లీవ్ కూడా ఎప్పుడంటే అప్పుడు తనకు సులభంగా దొరకవు. Because not many people are given this responsibility of a cupbearer. ఎందుకంటే రాజుకు గిన్నె అందించే ఉద్యోగాన్ని, బాధ్యతను ఎక్కువ మందికి ఇవ్వరు. And it is a high profile job because lot of politics go around this cupbearer. అంత మాత్రమే కాదు, ఈ ఉద్యోగం చాలా ఉన్నత స్థాయి ఉద్యోగం. ఎందుకంటే ఈ ఉద్యోగం చుట్టూ చాలా రాజకీయాలు జరుగుతుంటాయి. Because when they want some political change, administrative change, they try to influence the cupbearer to kill the king and take the authority or take the kingdom into their hands. మిగతా వాళ్ళు ఎప్పుడైనా రాజకీయమైనటువంటి మార్పులు చేయాలనుకున్నప్పుడు ఈ రాజుకు గిన్నె అందించేవాడిని ఇన్ఫ్లుయెన్స్ చేసి రాజును చంపించడానికి ప్రయత్నం చేసి అధికారాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటారు. So in every way, if you can see the profession of Nehemiah, he is probably one of the busiest
employees in the citadel of Susa. కనుక నెహెమ్యాని మనం గమనించినట్లయితే ఆయన చేసే ఉద్యోగాన్ని బట్టి షూషన్ కోటలో ఉన్నటువంటి వారందరికంటే కూడా ఎక్కువగా బిజీగా ఉండేటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. If you read the history of the world, you will find that this particular empire of Medes and Persia has ruled the largest part of this world. మనం కనుక చరిత్రను గమనించినట్లయితే ఈ మాదీయ పారసీక రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో అత్యధిక భాగాన్ని వారు పరిపాలించినట్టుగా కనపడుతుంది. Right from the borders of Egypt to the Indus Valley. ఐగుప్తు సరిహద్దుల నుంచి మన యొక్క ఇండస్ వ్యాలీ వరకు వాళ్ళు పరిపాలించారు. And they were able to rule for about 220 years, one of the longest periods in the history. ఆ తర్వాత వాళ్ళు దాదాపు 220 సంవత్సరాల కాలం చరిత్రలో అతి సుదీర్ఘ కాలం పరిపాలన చేశారు. So when they have constructed this citadel of Susa, వాళ్ళు ఈ షూషన్ కోటను నిర్మించినప్పుడు, especially Darius has taken this project of constructing this city. మరి ముఖ్యంగా ఈ పట్టణాన్ని నిర్మించేటువంటి బాధ్యత దర్యావేషు అనేటువంటి రాజు చేపట్టాడు. And he ensured that he will use the best of the material that is available in the whole empire. సామ్రాజ్యం అంతట్లో కూడా దొరికేటువంటి శ్రేష్టమైనటువంటి వస్తువుల్ని తను ఉపయోగించుకున్నాడు. So he used the timber from Lebanon. లెబనాన్ నుంచి ఆ యొక్క కొయ్యలు తీసుకొచ్చారు. And he brought the gold and silver and all kinds of precious stones to build this citadel. ఈ పట్టణాన్ని కట్టడానికి బంగారు, వెండి, వెలగలైనటువంటి రాళ్ళన్నీ కూడా తీసుకొచ్చారు. And he made it a beautiful place. చాలా చక్కని సౌందర్యవంతమైనటువంటి స్థలాన్ని చేశారు. He wanted to make this place as enjoyable as possible for him and for all the people who live in that. ఆ రాజుకి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎంతో సుఖవంతమైనటువంటి ప్రదేశంగా ఉండేలా తాను He చేయాలనుకున్నాడు. wanted that palace to be luxurious and also enjoyable for everybody to live. అక్కడ ఉన్నటువంటి ఆ రాజ భవనం అంతా కూడా ఎంతో విలాసవంతంగా ఉండే విధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సౌకర్యవంతంగా ఉండడానికి చేశాడు. A place where nothing lacks. అక్కడ ఆ స్థలంలో ఇక ఈ కొరత ఉంది అనుకోవడానికి లేదు. Everything is available. అన్ని కూడా దొరికేవి. All kind of enjoyment and amusement and pleasure. అన్ని రకాలైనటువంటి ఎంజాయ్మెంట్స్, తర్వాత సుఖ సౌఖ్యాలు అన్ని కూడా లభించాయి. So Nehemiah was in that particular place. అలాంటి స్థలంలో నెహెమ్యా ఉన్నాడు. In that particular position. అలాంటి స్థానంలో ఉన్నాడు. And even if there is a minute lapse in his job, there is a strictest punishment given to those people in that palace. తన ఉద్యోగంలో ఏమాత్రం కించిత్ పొరపాటు జరిగినా కూడా అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా భయంకరంగా శిక్షించేటువంటి అవకాశం ఉంది. So if somebody is found guilty in something, ఏదైనా విషయంలో తప్పు చేశాడని కనుక ఎవడైనా తెలిస్తే, they used to put those people in a wooden structure. ఒక కొయ్యతో చేసినటువంటి దానిలో వాళ్ళని పెడతారు. And they will feed that person with lot of honey and curd. ఆ వ్యక్తికి బాగా ఎక్కువ తేనెను, పెరుగును తినిపిస్తారు. And they will put that honey and curd over his body. ఆయన శరీరం మీద కూడా తేనె, పెరుగును పోస్తారు. And they will just leave it at the shore of a river. ఒక నది తీరం దగ్గర అతన్ని అలాగా వదిలేస్తారు. And they will be eaten by ants and all kinds of insects. అనేక రకాల పురుగులు, చీమలు వచ్చేసి అతన్ని తినేస్తూ ఉంటాయి. And that is the kind of horrible punishment they try to give, so that people in the palace will be very careful in executing their responsibilities. అందుకని ఏదైనా తప్పు చేసినటువంటి వాళ్ళకి అంత భయంకరమైన శిక్షలు విధిస్తారు. కాబట్టి అక్కడ ఎవరైనా ఏదైనా తప్పు చేయడానికి ప్రజలు భయపడతారు. How come this person, Nehemiah, who was in such kind of profession, who was in a palace like that, was able to accomplish so much that we see in the book of Nehemiah? అలాంటి రాజభవనంలో అంత పెద్ద ఉద్యోగం చేస్తున్నటువంటి నెహెమ్యా, మనం నెహెమ్యా గ్రంథంలో చూస్తున్నటువంటి ఇన్ని గొప్ప కార్యాలు ఎలా చేయగలిగాడు? How could he give so much time to the Lord? అంత సమయాన్ని అతను దేవునికి ఎలా ఇవ్వగలిగాడు? You know, if you calculate the time that he spent in rebuilding Jerusalem until its reformation, he spent about 12 years. యెరూషలేములో సంస్కరణలు జరిగి ఆయన తలపెట్టిన పనంతా కూడా ముగించే వరకు గనక మనం లెక్కిస్తే దాదాపుగా 12 సంవత్సరాలు తను గడిపాడు. It means like he used all his leaves, all his influences to ensure that he will get a chance to go to Jerusalem and do the work of God. దాని అర్థం ఏంటంటే యెరూషలేముకు వెళ్ళి తన దేవుని పనిని చేయడానికి తనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించాడు. తనకున్నటువంటి ప్రతి పరిస్థితిని ఉపయోగించుకొని అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. And most importantly, how come this ordinary person who was neither a priest nor a prophet,
ఎలాంటి అటు ప్రవక్త కానీ లేకపోతే యాజకుడు కానీ కానటువంటి ఒక సామాన్యమైన వ్యక్తి who never claimed that he had a vision and calling. నాకు దేవుని దగ్గర నుంచి పిలుపు లేక దర్శనం ఉందని ఎప్పుడు కూడా చెప్పుకున్నటువంటి వ్యక్తి, How come such a person like this was able to accomplish great things for God? అలాంటి వ్యక్తి దేవుని కోసం ఇన్ని గొప్ప కార్యాలు ఎలా సాధించగలిగాడు? Many times we limit ourselves with so many excuses. If we are in the place of Nehemiah, we give so many excuses and we fail God in accomplishing great purposes through our lives. అనేక సార్లు మనం గనక నెహెమ్యా స్థానంలో ఉండుంటే ఎన్నో సాకులు చెప్పి దేవుడు మనకు అప్పగించిన పనిని చేయడంలో విఫలమై ఉండేవాళ్ళం. There is something written on that flexi in that corner. మూలన ఉన్నటువంటి ఫ్లెక్సీ మీద ఒకటి రాయబడి ఉంది. It says God is looking for ordinary Christians through whom he can display his extraordinary nature. దేవుడు తన సాధారణమైనటువంటి స్వభావాన్ని వెల్లడి చేయడం కోసం ఒక సామాన్యమైనటువంటి క్రైస్తవుల కోసం చూస్తున్నాడు. I could not read the whole thing because of some obstruction there. అక్కడ ఉన్నటువంటి అడ్డం ద్వారా నేను అంతా కూడా చదవలేకపోయాను. But please take time to read it completely. దయచేసి సమయం తీసుకుని దాన్ని పూర్తిగా చదవండి. In other words, God is looking for ordinary Christians through whom he can accomplish extraordinary things. దేవుడు అసాధారణమైనటువంటి కార్యాలు చేయడం కోసం సాధారణమైనటువంటి క్రైస్తవుల కోసం చూస్తున్నాడు. Let us praise God that many of you are so faithful to the church. మనం దేవునికి వందనాలు చెల్లిద్దాం, ఎందుకంటే మీలో చాలా మంది సంఘం పట్ల నమ్మకంగా ఉంటున్నారు. Probably you are very regular and punctual మీరందరూ బహుశా రెగ్యులర్ గా వస్తున్నారు, సమయానికి వస్తున్నారు, and very loyal చాలా నమ్మకంగా and ఉంటున్నారు, willing to take the responsibilities given to you. మీకు అప్పగింపబడిన బాధ్యతలు నెరవేర్చడానికి ఇష్టపడుతున్నారు. But remember that God wants to accomplish extraordinary things through each one of us. అయితే దేవుడు మన ఒక్కొక్కరి ద్వారా అసాధారణమైన కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. Because the verse that we read in Isaiah chapter 55 verse 8 and 9, యెషయా గ్రంథము 55, 8, 9 వచనాలు మనం చదువుకుంటే he says, my thoughts and my ways, your thoughts and your ways are different. మీ మార్గాలు మీ తలంపులు నా మార్గాలు నా తలంపులకు చాలా భిన్నమైనవి. Many times we are very happy with the little that we do for the Lord. అనేక సార్లు దేవుడి కోసం మనం చేసేటువంటి ఆ కొద్ది కొద్ది విషయాలతోనే చాలా సంబరపడిపోతుంటాం. There is a possibility that we feel that we are regular to the church and we are loyal to the church and we are taking up some responsibilities. Isn't it sufficient? నేను రోజు క్రమంగా చర్చికి వెళ్తున్నాను, ఏదో అప్పగించిన పని చేస్తున్నాను, నమ్మకంగా ఉంటున్నాను, అది చాలదా అని అనుకుంటాం. It's good, it's wonderful. చాలా మంచిది, అద్భుతం. We had to keep doing it. ఇవన్నీ కూడా చేస్తూనే ఉండాలి. But the Lord is saying that my thoughts and my ways are much higher than your thoughts and your ways. అయితే ప్రభు అంటున్నాడు, మీ తలంపుల కంటే మీ ఆలోచనల కంటే నా తలంపులు నా ఆలోచనలు నా మార్గాలు చాలా ఉన్నతమైనవి. They are as high as heaven above the earth. అవి భూమికి ఆకాశానికి ఎంత తేడా ఉందో అంత ఉన్నతమైనవి అంటున్నాడు. On this earth people want to become stars. ఈ లోకంలో ప్రజలు స్టార్స్ గా ఉండాలనుకుంటారు, Tare zamin par. ఆకాశంలో నక్షత్రాలుగా ఉండాలనుకుంటారు. But Daniel chapter 12 verse 3 says God has called each one of us to be shining in the sky like stars. అయితే దానియేలు గ్రంథంలో దేవుడు అంటున్నాడు, మనమందరం కూడా ఆకాశంలో నక్షత్రాల వలె మెరవాలనుకుంటున్నాడు. So his plans are that high. కనుక ఆయన ప్రణాళికలు అంత ఉన్నతమైనటువంటివి. So let us continue to do what we have been doing for the Lord as a church, as individuals. సంఘంగా వ్యక్తులంగా దేవుడి కోసం ఇప్పుడు దాకా చేస్తున్నటువంటివి చేస్తూనే ఉందాము. But let us always remember that God's plans and thoughts are much higher than ours. అయితే దేవుని యొక్క తలంపులు మనకంటే ఎంతో ఉన్నతమైనవని మాత్రం గుర్తుంచుకుందాం. And as that writing on the flexi, ఫ్లెక్సీ మీద ఉన్నటువంటి రైటింగ్ బట్టి it says God is looking for ordinary Christians through whom he can accomplish his extraordinary plans. దేవుడు తన సాధారణమైనటువంటి ప్రణాళికలు నెరవేర్చుకోవడం కోసం సాధారణమైనటువంటి క్రైస్తవుల కోసం చూస్తున్నాడు. Just remember the situation of Nehemiah. నెహెమ్యా పరిస్థితిని ఒక్కసారి గుర్తు చేసుకోండి. People were not really interested to go back to Jerusalem. ప్రజలు యెరూషలేముకు తిరిగి వెళ్ళాలనేటువంటి ఆసక్తి ఏమాత్రం లేకుండా ఉన్నారు. They're happy that they are well settled in the empire of Medes and Persia. మాదీయ పారసీక రాజ్యంలో వాళ్ళు చాలా చక్కగా స్థిరపడిపోయారు. And they delayed for about 150 years. దాదాపు 150 సంవత్సరాలు వాళ్ళు ఆలస్యం చేశారు రావడానికి. But this ordinary man who was neither a priest nor a prophet nor who claimed to have a calling or a vision, God used him amazingly. ప్రవక్త కానీ లేకపోతే యాజకుడు కానీ లేదా నాకు ఒక దర్శనం పిలుపు ఉందని కానీ చెప్పుకోలేనటువంటి ఒక సామాన్యమైనటువంటి ఈ వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు. And God is desiring for such people
so that he can accomplish great things even our times. మన కాలంలో కూడా దేవుడు అలాంటి గొప్ప కార్యాలు చేయాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. So this morning I would like to put forth three important qualities that we can find in the life of Nehemiah from chapter 1 verses 1 to 3. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 3 వచనాల్లో దేవుడు ఆశిస్తున్నటువంటి 3 లక్షణాలను నేను మీకు చెప్తాను. Brother Simon will read these three verses in Telugu. Yes. హకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరుల్లో హనాని అని ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషంలో తప్పించుకుని యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. Here we see that Nehemiah was in Susa at this point of time. ఇక్కడ మనం గమనించినట్లయితే నెహెమ్యా షూషను కోటలో ఉన్నాడు, but his heart was in Jerusalem. కానీ అతని హృదయం అంతా కూడా యెరూషలేములో ఉండింది. Even though this beautiful palace, which provides all kinds of amenities for a person to enjoy and not think anything beyond this palace, here we see that even though he was in Susa, rest of the book tells that his heart was in Jerusalem. ఒక వ్యక్తి అనుభవించాలని ఆశించేవన్నీ కూడా ఈ రాజభవనంలో తనకు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఇతని హృదయం అంతా కూడా యెరూషలేములో ఉంది. If you see his profession, he doesn't have time to even think about what's happening in Jerusalem. తన వృత్తిని కనుక గమనించినట్లయితే యెరూషలేములో ఎక్కడో ఏం జరుగుతుందో అని ఆలోచించే సమయం కూడా తనకు ఉండదు. And moreover, he never had this first time experience or eye-to-eye experience in Jerusalem. ఆ తర్వాత తనంతట తానుగా యెరూషలేములో ఉన్నటువంటి అనుభవం తనకి ఏమాత్రం కూడా లేదు. Because he was born in exile. ఎందుకంటే చెరలోనే తను పుట్టాడు. So he can be least bothered about Jerusalem. కనుక యెరూషలేము గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. But if you read this book carefully, you'll find that even though physically he was in Susa, his heart was in Jerusalem. కానీ ఈ గ్రంథాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే తను భౌతికంగా షూషను కోటలో ఉన్నప్పటికీ కూడా తన హృదయం అంతా కూడా మనసంతా కూడా యెరూషలేములోనే ఉంది. And in our careful reading, we can observe that the first quality that we can see in the life of Nehemiah is that he was available to God. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నెహెమ్యాలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే తాను దేవునికి అందుబాటులో ఉన్నాడు. Even though he was in that high profile profession, తను ఆ ఉన్నతమైనటువంటి వృత్తిలో ఉన్నప్పటికీ కూడా and he was doing that risky job, ఎంతో రిస్క్ తో కూడినటువంటి జాబ్ and he was చేస్తున్నప్పటికీ, living in that luxurious palace, ఎంతో విలాసవంతమైన రాజభవనంలో ఉన్నప్పటికీ కూడా we can see that he was available to God at all times. కానీ ఎల్లప్పుడూ కూడా దేవుని కోసం అందుబాటులో ఉన్నట్టుగా మనం చూస్తాం. Can we say that we are available to God? మనం ఈ మాట చెప్పగలమా, నేను దేవునికి అందుబాటులో ఉంటాను అని? We may be able to say that, I'm doing so much for the Lord. మీరు అనొచ్చు నేను దేవుని కోసం చాలా చేస్తున్నానని. But it is very important that we should be available to God so that God might use each one of us for his great purposes. అయితే దేవుడు తన యొక్క ఉన్నతమైనటువంటి సంకల్పాన్ని నెరవేర్చుకోవడం కోసం మనం దేవునికి అందుబాటులో ఉండాలి. We must remember God doesn't require our abilities. ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి, దేవునికి మన సామర్థ్యాలు అక్కర్లేదు. Maybe let us put it this way, our abilities are not a qualification for God to use us. లేకపోతే ఇంకొక విధంగా చెప్తే దేవుడు మనల్ని ఉపయోగించుకోవడానికి మన సామర్థ్యాలే అర్హతలు కాదు. Many times we try to do God's work using our abilities. అనేక సార్లు మన సామర్థ్యాన్ని ఉపయోగించి దేవుని సేవ చేయాలనుకుంటాం. But the Lord clearly says that he is not interested in them. కానీ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నాకు వాటన్నిటి విషయం నాకు ఆసక్తి లేదు. Shall we see one verse in Matthew chapter 6? మత్తయి సువార్త 6వ అధ్యాయం చూద్దాం. There some people say like that. Of course, the Lord was sharing these things in the Sermon on the Mount about the perspective of certain people who say, Lord, Lord. యేసు ప్రభువారు తన కొండ మీద ప్రసంగంలో ఈ మాటలు చెప్తూ కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఏమంటారంటే, ప్రభువా ప్రభువా, did we not prophesy in your name? మేము మీ నామంలో ప్రవచనాలు చెప్పలేదా? In your name cast out demons? నీ నామంలో దయ్యాలు వెళ్ళగొట్టలేదా? And in your name perform many miracles? మీ నామంలో అనేకమైన అద్భుతాలు మేము చేయలేదా? And then I will declare to them, అప్పుడు నేను వారితో ఇలా అంటాను, I never knew you.
నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, Depart from me, you who practice lawlessness. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. What is the problem? ఏంటి ఇక్కడ సమస్య? They were doing great things. గొప్ప కార్యాలు చేస్తున్నారు They were కదా, prophesying. ప్రవచనాలు They చెప్తున్నారు, were casting out demons. దయ్యాలు వెళ్ళగొడుతున్నారు, They were performing many miracles. అనేకమైన అద్భుతాలు చేస్తున్నారు. But whatever they have done, they were doing on their own. అయితే వాళ్ళు చేస్తున్నవన్నీ కూడా వాళ్ళ సొంత సామర్థ్యం మీద చేస్తున్నారు. There you see, did we not prophesy in your name? మేము నీ నామమున ప్రవచనాలు చెప్పలేదా? But what the Lord said basically in verse 21, he who does the will of my Father who is in heaven will enter. అయితే 21వ వచనంలో ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. So Christian life is not about we doing something for God, క్రైస్తవ జీవితం అంటే మనం దేవుని కోసం ఏదో చేసేయడం కాదు, but God doing something through us. మన ద్వారా దేవుడు ఏదైనా చేయడం. There is a very sharp difference in this. దీనిలో చాలా తక్కువ వ్యత్యాసం ఉంది. Nobody can judge anyone in this matter. ఈ విషయంలో ఎవరు కూడా తీర్పు చెప్పలేరు. You cannot understand whether I'm sharing this message on my own or God is conveying this message through me. మీరు ఈ మాట వ్యత్యాసాన్ని గమనించలేరు. నేను ఈ వాక్యాన్ని నా అంతట నేను చెప్తున్నానా, లేకపోతే దేవుడు నా ద్వారా ఈ వాక్యాన్ని మీకు తెలియజేస్తున్నాడు. So everybody has to examine their own hearts. కనుక ప్రతి ఒక్కరూ తమ హృదయాల్ని పరిశీలించుకోవాలి. So one wonderful quality about Nehemiah is, even though he saw this whole situation, he did not jump into that situation and try to do something. నెహెమ్యాలో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు గమనించినప్పుడు వెంటనే ఆ పనికి తను ఉపక్రమించలేదు. He was in a very influential position. చాలా ఎంతో అధికారం కలిగినటువంటి ఉద్యోగంలో ఉన్నాడు. He must be having a lot of money. ఎంతో డబ్బు ఉంటుంది. And maybe he could influence some authorities. కొంతమంది అధికారులను కూడా తను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేవాడు. But he was not doing any of those things. కానీ అవన్నీ కూడా ఏం చేయట్లేదు. He was just available for the Lord. ప్రభు కోసం అందుబాటులో ఉన్నాడు అంతే. Even though he was in Susa, his heart was in Jerusalem. షూషన్లో ఉన్నప్పటికీ తన మనసంతా యెరూషలేములోనే ఉంది. Smith Wigglesworth, one of the English Bible teacher, స్మిత్ విగిల్స్వర్త్ అనేటువంటి ఒక బైబిల్ టీచర్, he said like this, ఇలా చెప్పాడు, God does not call those who are equipped, but he equips those who are called. బాగా సంసిద్ధులైనటువంటి వాళ్ళని దేవుడు పిలుచుకోడు, కానీ ఆయన పిలుచుకున్నటువంటి వారిని దేవుడు సంసిద్ధులను చేస్తాడు. So that whenever we do anything for the Lord, we will not boast about ourselves that we have done, but we will boast in the name of the Lord and will glorify his name. కాబట్టి ఆ విధంగా మనం ఏదైనా దేవుని కోసం చేసినప్పుడు ఇదిగో నేను చేశానని గర్వించకుండా నా ద్వారా దేవుడు చేసుకున్నాడు అని చెప్పగలుగుతాం. So it is not our qualification, it is not our experience or abilities or smartness that matters. కనుక మన అర్హతలు కానీ మనకున్నటువంటి అనుభవాలు కానీ ఏది మనకున్నటువంటి గొప్ప స్మార్ట్నెస్ కానీ ఏది కూడా పనికిరాదు. God will certainly use all of them. దేవుడు ఖచ్చితంగా వీటన్నిటిని వాడుకుంటాడు. But let us remember, they are not the prerequisites. కానీ అవన్నీ అర్హతలని మాత్రం అనుకోవద్దు. If you want to join any job, you need some prerequisites. మీరు ఏదైనా ఉద్యోగం చేయాలంటే దానికి కొన్ని అర్హతలు కావాలి. They will ask you, what is your qualification? మీ యొక్క ఉద్యోగం ఏం చదువుకున్నారో అడుగుతారు. And what is your experience? మీ అనుభవం ఎంత ఉందని అడుగుతారు. And what kind of positive qualities that you have, so that the company can use them. మా కంపెనీ ఉపయోగించుకోవడానికి మీలో ఎలాంటి పాజిటివ్ గుణాలు ఉన్నాయని అడుగుతారు. But when it comes to God, you may not be a priest or a prophet, or you may not have any vision as such, but God is willing to use if you are available to him. కానీ దేవుని విషయాలకు వచ్చేటప్పుడు నువ్వు ఒక యాజకుడువా లేకపోతే ప్రవక్తవా లేకపోతే నీకు ఇంకేమైనా అర్హతలు ఉన్నాయని అవన్నీ ఏమి అడగడు. And the second quality that we see here, మనం చూసేటువంటి రెండవ లక్షణం in verse 2, రెండవ వచనంలో, that Hanani, one of my brothers, and some men from Judah came. నా సహోదరుల్లో హనానీ అను ఒకడును యూదుల్లో కొందరును వచ్చిరి. Remember that Nehemiah never traveled to Jerusalem. ఒక విషయం గుర్తుంచుకోవాలి, నెహెమ్యా ఎప్పుడు కూడా యెరూషలేముకు వెళ్ళలేదు. And probably he had some kind of communication because he was in the palace of the king. రాజాస్థానంలో ఉన్నాడు కాబట్టి ఏదో ఒక విధంగా అక్కడ సమాచారం అంతా తనకు అందుతూ ఉంటుంది. But probably he never had anybody personally coming and meeting him. అయితే వ్యక్తిగతంగా ఎవరు కూడా వచ్చి అతన్ని కలిసేటువంటి అవకాశం బహుశా దొరికి ఉండదు. Again, you must not forget his profession. అయితే తన వృత్తిని మనం మర్చిపోకూడదు. Even if somebody wants to come and meet Nehemiah, there must be a lot of scrutiny. ఎవరైనా వచ్చి నెహెమ్యాని కలవాలనుకున్నా కూడా చాలా పరీక్షలు చేస్తారు అతన్ని. Because
he was the one who is going to present the cup to the king. ఎందుకంటే రాజుకు గిన్నె అందించేటువంటి వాడు నెహెమ్యానే. But here we see that no matter how many restrictions there may be, this person was approachable to the people of God. అయితే ఇక్కడ ఎన్ని పరిమితులు ఉన్నా కూడా ఈ నెహెమ్యా ప్రజలు వచ్చి తనని కలవడానికి ఎంతో అందుబాటులో ఉండేవాడు. So the second quality that we can learn from the life of Nehemiah is that he was approachable to the people. నెహెమ్యాలో మనం గమనించే రెండవ లక్షణం ఏంటంటే ప్రజలకు తను అందుబాటులో ఉండేవాడు. This is one quality that we find lacking in the churches. ఈ రోజున సంఘాల్లో మనకు లోపించేటువంటి ఒక లక్షణం ఇదే. How much approachable are we to one another? మనం ఒకరికొకరు ఎంతగా అందుబాటులో ఉంటున్నాం? How much approachable are we to the people of God? దేవుని ప్రజల కోసం మనం ఎంతగా అందుబాటులో ఉంటున్నాం? Maybe many times we can claim that we are busy. చాలా సార్లు నేను చాలా బిజీగా ఉన్నానని చెప్పుకుంటుంటున్నామేమో. Somebody said like this, the full form of this word busy, ఒక ఆయన ఈ విధంగా చెప్పాడు, బిజీ అనేటువంటి మాటకి పూర్తి అర్థం ఏంటంటే being under Satan's yoke. అది BUSY, being under Satan's yoke. సాతాను కాడి కింద ఉండడం అంట. So whenever you say I'm busy, remember this full form. నేను బిజీగా ఉన్నానని మీరు చెప్పిన ప్రతిసారి ఈ మాట గుర్తుపెట్టుకోండి, నేను సాతాను కాడి కింద ఉన్నాను అని. I'm sure none of us can be more busier than Nehemiah. నాకు తెలిసిన విషయం ఏంటంటే నెహెమ్యా కంటే బిజీగా మనలో ఎవరు కూడా ఉండరు. I'm sure none of us are more difficult to be approached than Nehemiah. నెహెమ్యా కంటే మనలో ఎవరు కూడా అయ్యో ఈయన దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం అనే అవకాశం ఎవరికీ లేదు. But if you see verse 2, it's like Hanani and his brothers and some other men were able to go to Nehemiah and meet him so easily. అయితే రెండవ వచనం గమనించినట్లయితే హనాని అతని సహోదరులు కొంతమంది నెహెమ్యాని వెళ్ళి కలిశారు. So the second quality that is expected from us to do God's extraordinary things is to be approachable to the people of God. కనుక దేవుడు ఏదైనా మన ద్వారా గొప్ప అసాధారణమైన కార్యాలు చేయాలి అంటే మనం దేవునికి దేవుని ప్రజలకు అందుబాటులో ఉండాలి. You can see the Lord was so approachable to the people whenever he was walking in the crowds. ప్రభువారిని గమనించినట్లయితే ఆయన జనసమూహాల్లో నడుస్తున్నప్పుడు ఎవరైనా సరే ఆయన దగ్గరకు రావడానికి అవకాశం ఉండేది. If we have little fame and name, we become unapproachable to people. మనకు కొంచెం పేరు ప్రఖ్యాతులు వస్తే చాలు ఇక మనుషులకు చాలా దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. But the Lord became so approachable to the people. Whoever called upon his name, he used to respond to them. అయితే ప్రభువారు ప్రజలకి ఎంత అందుబాటులో ఉండేవాళ్ళంటే ఆయన పేరు ఎవరైనా ఉచ్చరిస్తే చాలు, ఆయన పేరు పలికితే చాలు వాళ్ళకి అందుబాటులో ఉండేవాడు. When Bartimaeus was calling Jesus, immediately he responded and looked at him. బర్తిలోమయ అనేటువంటి వ్యక్తి పిలిచినప్పుడు, బర్తిమయ అనేటువంటి వ్యక్తి పిలిచినప్పుడు వెంటనే ప్రభువారు అతని దగ్గరికి వెళ్ళాడు. When Zacchaeus was eager to see Jesus trying to climb the tree, he approached him. జక్కయ్య యేసు ఎవరో చూడాలని ఆతృతతోటి చెట్టు ఎక్కగానే ఆయనకు అందుబాటులో ఉన్నాడు. He said, Zacchaeus, it's not only looking at me, but I'm willing to come to your house. జక్కయ్య, నువ్వు నా వైపు చూడడం కాదు, నేను నీ ఇంటికి రావాలని అనుకుంటున్నాను అన్నాడు. What an approachability. ఎంత గొప్ప అప్రోచబిలిటీ చూడండి. So what are the qualities required in a person who is approachable? అయితే ఇలాగ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిలో ఉండే లక్షణాలు ఏమిటి? Maybe many of us can say that, oh, I'm approachable to people. మనలో చాలా మంది అనొచ్చు, నేను కూడా అందరికీ అందుబాటులోనే ఉంటున్నాను కదా అని. There may be many qualities, but I would like to mention a couple of them. అనేకమైన లక్షణాలు ఉండొచ్చేమో, కానీ నేను కొన్ని చెప్తాను. The people who are approachable to others should have this first quality, that is to be good listeners. ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తుల్లో ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే చక్కగా వినేవాళ్ళై ఉండాలి. Many times we are filled with so many things in our lives. మన జీవితాల్లో ఎన్నో విషయాలతో మనం నిండిపోయి ఉంటాం. And we do not have enough quality or time to listen to others. అనే ఇతరులు చెప్పే మాటలు వినడానికి మనకు అంతగా సమయం ఉండదు. Nehemiah should be that kind of person who is engaged with so many things, so he doesn't have time to listen to others. నెహెమ్యా కూడా ఎన్నో పనుల్లో తీరిక లేకుండా ఉండాల్సినటువంటి వ్యక్తి, అందువల్ల వినలేడు అతను. He has to provide king meals all through the day. రోజంతా కూడా రాజుగారికి అవసరమైన భోజనాన్ని అందించాలి. And he should be available to the king anytime. రాజుగారు ఎప్పుడంటే అప్పుడు ఆయనకు అందుబాటులో ఉండాలి. And he has to do a lot of managing. ఎంతో మరి విషయాలన్నీ కూడా చాలా వరకు ఆయన చక్కబెట్టాలి. But if you see that verse 2, there you'll find this. I asked them concerning Jews who had escaped and survived the captivity
and about Jerusalem. అక్కడ 2వ వచనంలో గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి యూదుల గురించి చెరపట్టబడి శేషంలో తప్పించుకున్న యూదుల గురించి నేను అడిగాను అంటున్నాడు. Because he wanted to listen from them. ఎందుకంటే వాళ్ళ నుంచి వినాలనుకున్నాడు తను. So be a good listener. అందువల్ల మంచిగా వినేటువంటి వాడిగా ఉండాలి నువ్వు. And secondly, రెండవదిగా, this is again a very ordinary thing that I am sharing, but something that is missing in our communities. ఈ నేను చెప్పేది చాలా సర్వసాధారణమైనదే కానీ అందరిలో చాలా మందిలో లోపిస్తున్నటువంటి విషయం ఇది. Many people are not approachable because there is no smile on their faces. అనేక మంది దగ్గరికి మనం వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు కనిపించదు. Many times we are so serious because we are thinking about something. మనం చాలా సీరియస్గా ఉంటాం ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం. People can approach you when you have that smile on your face. నీ ముఖంలో చిరునవ్వు కనపడ్డప్పుడు ప్రజలు సులభంగా మీ దగ్గర రాగలుగుతారు. If you are thinking about something, you are always worried. నువ్వేదో ఆలోచిస్తూ ఎప్పుడూ చింత కలిగి ఉంటే So people cannot approach you when you have a lot of worries on your face. నీ ముఖంలో ఎన్నో విచారాలు కనిపిస్తున్నప్పుడు మనుషులు అంత సులభంగా నీ దగ్గరకు రాలేరు. So one thing we need to constantly work on is to have a smile on our face, not a fake smile, but a genuine smile. అయితే మన ముఖాల మీద ఎప్పుడు ఏదో ఒక నకిలీ నవ్వు పెట్టుకొని పళ్ళికిలించడం కాదు కానీ మనం యథార్థమైనటువంటి చిరునవ్వు చిందిస్తూ ఉండాలి. Like Paul says, even though he was in the prison, he was saying, rejoice in the Lord. పౌలు చెరసాలలో ఉండి కూడా ఆనందించండి అని చెప్పాడు. When you go and see Paul in the prison, you will see a smile on his face. పౌలు దగ్గరకు వెళ్ళి చెరసాలలో ఉన్నప్పుడు ఆయన చూడడానికి వెళితే ఆయన ముఖం మీద చిరునవ్వు కనిపిస్తుంది. And the third quality that we should have as people who are approachable to others, ఇతరులకు అందుబాటులో ఉండే వ్యక్తులుగా మనలో ఉండాల్సినటువంటి మూడో లక్షణం ఏంటంటే we should be full of grace. మనం ఎంతో దయాళులుగా ఉండాలి. By nature, we are very legalistic. స్వభావ సిద్ధంగా మనం అంతా కూడా ఇది చెయ్యి అది చేయకూడదు అన్నట్టుగా ఉంటుంటాం. And Lord dealt this issue in the Sermon on the Mount. యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో ఈ విషయం గురించి చెప్పారు. ఆయన He said, do not judge. మీరు తీర్పు తీర్చొద్దు అని చెప్పాడు. Do not try to see a speck in the eye of your brother. నీ సహోదరుడి కంటిలో ఉన్న నలుసును చూడడానికి ప్రయత్నం చేయొద్దు. Here I would like to ask you one question. ఇక్కడ ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. Are you a person who is glass half full or glass half empty? మీరు గ్లాసు సగం ఖాళీగా ఉందని అనేటువంటి వాళ్ళ లేకపోతే గ్లాస్ సగం నిండుగా ఉంది అని అనేటువంటి వాళ్ళ? When you look at a glass of water which is half filled, మీరు ఒక గ్లాసును చూసినప్పుడు అందులో సగం వరకు నీళ్లు ఉన్నాయనుకోండి, what do you see? ఏం చూస్తారు మీరు అందులో? Maybe that is a test for your approachability. అది మీరు మనుషులకు అందుబాటులో ఉంటారా లేదా అనే దానికి ఒక పరీక్ష. About your perspective. మీ యొక్క దృక్పథం గురించి. If you are seeing glass half full, you are full of positivity. గ్లాసు సగం నిండుగానే ఉంది అనుకుంటే మీలో చాలా సానుకూలత ఉన్నట్టు. If you see that glass is half empty, అరే గ్లాస్ సగం ఖాళీగా ఉంది ఏంటి అని most అనుకుంటే probably there is a negativity in your mind. మీ మనసులో ఏదో కొంత వ్యతిరేకత ఉన్నట్టు. So when you see people, nobody is perfect. మనుషులను చూస్తే ఎవరు కూడా పరిపూర్ణులు కాదు. So either you will see that person as glass half full or glass half empty. ఒక వ్యక్తిని చూసినప్పుడు అతను గ్లాసు సగం నిండా ఉంది అని అనుకునేవాడైనా ఉండాలి, సగం ఇంకా ఖాళీగానే ఉంది అనుకునేవాడైనా అయి ఉండాలి. In other words, remember that every person has some positive qualities. ఎందుకంటే మనం ప్రతి వ్యక్తిలో కూడా ఏదో ఒక సానుకూలమైన లక్షణాలు ఉంటాయి. So when you see a person, you should be able to see those positive qualities in that person and appreciate them. కనుక ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు అతనిలో ఉన్నటువంటి మంచి లక్షణాలను చూసి అతన్ని అభినందించాలి. And build that person on those positives. ఆ మంచి లక్షణాల మీదనే ఆ వ్యక్తిని మనం కట్టాలి. So when you have that kind of personality, let me say personality, people can approach you. కనుక మీకు అలాంటి వ్యక్తిత్వం కనుకుంటే మనుషులు నీ దగ్గర సులభంగా రాగలరు. When people approached Nehemiah, he was not boasting about his job and his luxurious life. ప్రజలు నెహెమ్యా దగ్గరికి వచ్చినప్పుడు చూడండి నేను ఎంత విలాసవంతంగా ఉన్నానో, నా ఉద్యోగం ఎంత పెద్దదో చూడండి అని అతిశయించలేదు. He was not saying, brothers, please come and see my house in the citadel. సహోదరులారా రండి మా ఇల్లు ఈ కోటలో మా ఇల్లు చూద్దురు రండి అని చెప్పలేదు. See my office. నా ఆఫీస్ చూడండి అనలేదు. And enjoy the kind of food that I can provide you. నేను మీకు ఎలాంటి భోజనం ఇస్తానో చూడండి అనలేదు. But he was deeply concerned about their problems. కానీ వాళ్ళ సమస్యల గురించి ఎంతగానో ఆయన చింత కలిగి So ఉన్నాడు. secondly, let us be approachable to the people of God. కనుక రెండవదిగా మనం ప్రజలకు ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉండాలి. And thirdly, మూడవదిగా be concerned for the work of God. దేవుని పని పట్ల భారం కలిగి ఉండండి. Here we see in verse 3, they said, the remnant there in the province who survived the captivity are in great distress and reproach
and the wall of Jerusalem is broken down and its gates are burned with fire. 3వ వచనంలో చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని వారు చెప్పారు. Are we concerned for God's work? దేవుని పని పట్ల మనకు భారం ఉందా? I think this concern that was in Nehemiah acted as fuel for him to travel all the way from Susa to Jerusalem. నెహెమ్యాలో ఉన్నటువంటి ఈ భారం ఏదైతే ఉందో అదే షూషను కోట నుంచి యెరూషలేము దాకా ప్రయాణం చేసేటువంటి దానికి తనని పురికొల్పింది. He could not keep quiet or take rest as long as this concern and this burden is upon his heart. తన హృదయం మీద ఈ భారం ఉన్నంత వరకు తను ఏమాత్రం సుఖంగా నిద్రపోలేకపోయాడు. Let us see one verse in 2 Corinthians chapter 11. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం In verse 28, Paul says like this: 28వ వచనంలో పౌలు ఇలా అంటున్నాడు, apart from such external things, there is a daily pressure on me of concern for all the churches. ఇవినో కాక సంఘములన్నిటిని గూర్చ చింతయు నాకు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. That's why when he was writing to Philippians in chapter 2 verse 4, he says, do not merely look out for your own personal interests, but also for the interests of others. Verse 4. సెకండ్ చాప్టర్. Yeah. 2:4 మనం చూస్తాం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. Have this attitude in yourselves, which was also in Christ Jesus. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. What kind of quality? ఎలాంటి లక్షణం? Who, although he existed in the form of God, did not regard equality with God a thing to be grasped, but emptied himself, taking the form of a bond servant and being made in the likeness of men. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నాడు. Nehemiah certainly is a typology of Christ's attitude. ఖచ్చితంగా నెహెమ్యా క్రీస్తుకు ఒక సారూప్యంగా ఉన్నట్టుగా చెప్పవచ్చు. Even though he was in that exalted position in the kingdom of Medes and Persia, మాదీయుల పారసీకుల రాజ్యంలో ఎంతో ఉన్నత స్థానంలో తను ఉన్నప్పటికీ కూడా he did not consider that he has to remain there, but he wanted to go to Jerusalem and serve the people of God. నేను ఇక్కడే ఈ కోటలోనే ఉండిపోవాలని తను అనుకోలేదు కానీ యెరూషలేముకు వెళ్ళి తన ప్రజల దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు నెహెమ్యా. Do not merely look out for your own personal interests, but also for the interests of others. మీరు మీ సొంత కార్యాలనే కాదు ఇతరుల కార్యాలను కూడా చూడాలి. You know, in verse 20, you will find another person, Timothy, was having the genuine concern for the welfare of the people of God. అదే అధ్యాయంలో 20వ వచనంలో మనం గమనించినట్లయితే మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు లేడు అని తిమోతి గురించి చెప్తున్నాడు. And verse 21, for they all seek after their own interest, not those of Christ Jesus. 21వ వచనంలో అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. So let us ensure that we have concern for others. కనుక ఇతరుల పట్ల మనం చింత కలిగి ఉన్నాము అనేటువంటిది మనం జాగ్రత్తగా Concern for the church of God. దేవుని సంఘం పట్ల భారం కలిగి ఉండాలి. Let us see another verse, John's Gospel, chapter 2. యోహాను సువార్త 2వ అధ్యాయము. There you can see that Jesus entered the temple of Jerusalem. అక్కడ యేసు ప్రభువారు దేవాలయం యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళారు. And he found that there was lot of trade going on. అక్కడ చాలా రకాల వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి. So he threw the tables. ఆయన బల్లలను విసిరివేశాడు. And he drove the sheep and oxen that were being sold. అక్కడ అమ్మబడుతున్నటువంటి ఎడ్లను గొర్రెలను తోలివేశాడు. And he also threw the tables where money exchange was going on. డబ్బులు రూకలు మార్చుకుంటున్నటువంటి వారి యొక్క బల్లలను కూడా ఆయన బయట పారవేశాడు. And you know, he said, take these things away, stop making my father's house a place of business. వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకండి అని చెప్పాడు. And verse 17, this is the reason why he did all that. 17వ వచనంలో మనం ఇవన్నీ ఆయన ఎందుకు చేశాడో కనిపిస్తుంది. His disciples remembered that it was written, zeal for your house will consume me. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకున్నారు. Very strong words. చాలా బలమైన మాటలు ఇవి. The Lord was consumed by the zeal of God. దేవుని ఇంటిని గూర్చినటువంటి ఆసక్తితో ప్రభువు రగిలిపోయాడు. Paul was consumed with that zeal for the church. సంఘం పట్ల తన ఆసక్తి ఎంతో కలిగి ఉన్నాడు పౌలు. Even Timothy was consumed with the zeal for the welfare of the people of God. దేవుని ప్రజల పట్ల వారి క్షేమం పట్ల తిమోతి కూడా ఆ విధమైనటువంటి ఆసక్తి కలిగి ఉన్నాడు. So the reason this ordinary man Nehemiah was able to do extraordinary things in the history
of the world because he was consumed by that zeal. ఒక సామాన్యుడైనటువంటి నెహెమ్యా దేవుని చరిత్రలో ఒక అసాధారణమైనటువంటి పని దేవుని కోసం చేయగలిగాడంటే దేవుని ప్రజల పట్ల తను ఎంతో ఆసక్తితో భక్షించబడ్డాడు. So what kind of zeal do we have in our lives? అలాగైతే మన జీవితాల్లో మనకు ఎలాంటి ఆసక్తి ఉంది? I think unless we have that zeal, we won't be able to accomplish great things for the Lord. అలాంటి ఆసక్తి గనుక మనకు లేకపోతే దేవుని కోసం మనం గొప్ప కార్యాలు చేయలేం. There is one book called Operation World, written by a man of God, Patrick Johnstone. ప్యాట్రిక్ జాన్స్టన్ అనేటువంటి ఒక దైవజనుడు రాసినటువంటి ఆపరేషన్ వరల్డ్ అనేటువంటి ఒక పుస్తకం ఉంది. And he talks about the world evangelization. ప్రపంచ సవార్థీకరణ గురించి ఆయన చెప్తూ ఉంటాడు. And he has given very clear-cut statistics about the nations which were unreached. ఇంతవరకు సువార్త ప్రకటించబడినటువంటి దేశాల గురించినటువంటి గణాంకాలన్నీ కూడా ఆయన ఇచ్చాడు. See, when the Lord says, go and make disciples in all the nations, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభువారు చెప్పినప్పుడు who is supposed to take this responsibility? ఈ బాధ్యతను చేపట్టవలసిన వారు ఎవరు? Somebody else? వేరే వాళ్ళ? Some other nation? వేరే దేశం వాళ్ళ? Some organization? వేరే సంస్థ వాళ్ళ? Yes, everybody is doing their part. అందరూ వారి వారి వంతు చేస్తున్నారు. But the question is, what is about the concern that is in our hearts? ప్రశ్న ఏంటంటే నా హృదయంలో ఉన్నటువంటి భారం సంగతి ఏంటి? Nehemiah did not say, okay, brothers, I'm feeling really sorry for what's happening in Jerusalem. నెహెమ్యా అరే అయ్యో ఇంత జరిగిందా, ఈ జరుగుతున్న విషయాలు చూస్తే నిజంగా నేను చాలా బాధపడుతున్నాను అని చెప్పలేదు. Don't worry, brothers, we'll pray for you. మీరేం బాధపడబాకండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. I have made some arrangement for lunch because I knew that you are going to come. మీరు వస్తారని తెలుసు నాకు ముందుగా, అందుకని మీకు భోజనాలు ఏర్పాట్లు కూడా చేశాను. So since I'm in a very high profile job, I can provide you 5-star food. నేను చాలా పెద్ద ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి మీకు 5-స్టార్ హోటల్లో లభించే భోజనం అయితే పెట్టగలను. And I have some gift for you. మీకు కొంచెం గిఫ్ట్ కూడా ఇస్తాను. He did not say any of those things. ఇలాంటివి ఏం చెప్పలేదు తను. If you see in verse 4, 4వ వచనం గమనించినట్లయితే, when I heard these words, I sat down and wept and mourned for days. And I was fasting and praying before the God of heaven. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసితిని. You know, there are about 17,400 people groups in this world. ఈ ప్రపంచంలో 17,400 రకాల జాతి జనులు ఉన్నారు. When the Lord said, go therefore and make disciples of all nations, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభువు చెప్పినప్పుడు he was not talking about the political boundaries of these nations. ఈ దేశాల యొక్క రాజకీయమైనటువంటి భౌగోళిక పరిస్థితుల గురించి చెప్పడం లేదు ఆయన. He was not talking about 195 countries. ఆయన 195 దేశాల గురించి చెప్పడం లేదు. He was talking about people groups. ఆయన ప్రజా సమూహాల గురించి మాట్లాడుతున్నాడు. The word that was used in the Greek Bible for nations is ethne. ఈ గ్రీక్ బైబిల్లో ప్రజలు, జనాలు అనేటువంటి దానికి వాడబడిన పదం ఏంటంటే ఎత్నే. And the word ethnic comes from this Greek word ethne. ఎత్నే అనేటువంటి పదంలోనే ఎథ్నిక్ అనేటువంటి మాట వస్తుంది. So there are 17,400 people groups all over the world. కనుక ప్రపంచమంతటా కూడా 17,400 జాతి జనులు, జన సమూహాలు ఉన్నారు. And in that 17,400, still there are 7,400 people groups who are totally unreached. ఈ 17,400 గుంపుల్లో ఇంకా 7,000 పైబడినటువంటి వారికి ఇంకా సువార్త అందలేదు. And in that 7,400 people groups, only India consists of 2,718 people groups. ఆ 7,400లో భారతదేశంలోనే 2,700కు పైగా ప్రజా సమూహాలు ఉన్నాయి. And you know how many people groups are unreached in India itself? భారతదేశంలోనే సువార్త విననటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో Our తెలుసా? own nation, మన సొంత దేశంలో it is 2,445 people groups who are unreached. 2,445 జన సమూహాలకి ఇంకా సువార్త అందలేదు. Which means 90% of India's population was not reached. దాని అర్థం ఏంటంటే భారతదేశపు జనాభాలో 90% ఇంకా సువార్త అందలేదు. They might have heard the name of Jesus. వాళ్ళు బహుశా యేసయ్య పేరు విని ఉండొచ్చు. Even if you travel in a bus, you can ask people whether they know the name of Jesus. They know, but they don't know anything beyond that. బస్సులో వెళ్తున్నప్పుడు మీకు యేసయ్య అంటే తెలుసా అంటే తెలుసు అంటారు, కానీ అంతకు మించి వాళ్ళకి ఏం తెలియదు. Since India has this guru culture, they see Jesus as a guru. మన దేశంలో గురువు అనేటువంటి సంస్కృతి ఉంది కాబట్టి యేసు ప్రభు వారిని కూడా ఒక గురువుగా భావిస్తారు. And among these 90% of people who are unreached in India, many are illiterates.
భారతదేశంలో ఇంతవరకు సువార్త విన్నటువంటి 90% మందిలో అనేక మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు. You cannot try to reach them with tracts and Bibles. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కరపత్రాలు బైబిల్ ఇస్తే ఉపయోగం ఉండదు. Unless we go and live among them, we cannot preach the gospel to them. వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళ మధ్యలో ఉంటే తప్ప వాళ్ళకి సువార్త ప్రకటించలేము. So just imagine the kind of work that is before us. కనుక మన ఎదుట ఉన్నటువంటి ఎంత గొప్ప పని ఉందో ఒకసారి ఊహించండి. So I would like to encourage you to find out these resources, Operation World resources, in operationworld.org website. ఈ వెబ్సైట్లో మీకు ఈ ఆపరేషన్ వరల్డ్ అనేటువంటి పుస్తకం మీకు ఆ వనరులు మీకు లభిస్తాయి. And I'm sure it must be available in OM Books. OM Books లో కూడా దొరుకుతుంది అనుకుంటాను. There is another website called Joshua Project, which focuses on providing this data about world evangelization. ఈ ప్రపంచ సువార్తీకరణకు సంబంధించినటువంటి డేటా అందుబాటులో ఉన్నటువంటి ఇంకొకటి కూడా ఉంది, జాషువా ప్రాజెక్ట్ అనేటువంటి. And in that there are some pages which encourage believers all over the country to be involved in this evangelization of our country. అంత మాత్రమే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ఈ యొక్క భారతదేశ సువార్తీకరణలో పాలు పొందమని కూడా చెప్పేటువంటి పేజీలు కొన్ని ఉన్నాయి. There are different ways that we can involve in the ministry. పరిచర్యలో వివిధ రకాలుగా మనం పాల్గొనవచ్చు. So the most important thing this morning I want to remind you is, are we concerned for the work of God? ఈ రోజున నేను మీకు గుర్తు చేయాలనుకున్నటువంటి గొప్ప ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ లోకం గురించినటువంటి చింత భారం మనకుందా? In today's context, if Nehemiah receives these brothers and talks to them and tells them we will pray for you and gives them some return gift and also gives them some good food, Nehemiah is a good believer. ఈ రోజుల్లో మన సమయంలో కనుక ఆలోచిస్తున్నట్లయితే, వచ్చినటువంటి వాళ్ళని చక్కగా ఆహ్వానించి వాళ్ళతో మాట్లాడి మీకోసం మేము ప్రార్థన చేస్తామని చెప్పి మంచి భోజనం పెట్టి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తే, అబ్బా ఎంత మంచి విశ్వాసం అండి ఇతను అనుకుంటారు. But you will hardly accomplish anything for the Lord by doing that. అవి చేయడం ద్వారా ప్రభువు కోసం నువ్వు సాధించేది ఏమీ ఉండదు. But here you see genuine response from Nehemiah. ఇక్కడ నెహెమ్యా నుంచి ఒక యథార్థమైనటువంటి స్పందన మనం చూస్తాం. Nehemiah was not just sympathetic, but he was empathetic. నెహెమ్యా కేవలం వాళ్ళ మీద సానుభూతి చూసి అయ్యో అనుకోలేదు, కానీ వాళ్ళ కోసం నేను ఏం చేయాలి అనుకున్నాడు. He did not say, okay, I have these resources, I'll jump into this problem and I'll do something. నాకు దగ్గర ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వెంటనే వెళ్ళి మీ సమస్య పరిష్కరిస్తాను అనుకోలేదు. But he actually took those things in his heart. అవన్నీ కూడా మనసులో పెట్టుకున్నాడు. And he prayed to the Lord. ప్రభువుకు ప్రార్థన చేశాడు. If you see in the first verse, it is written the month of Chislev in the 20th year. ఇక్కడ మనం మొదటి వచనం గమనించినట్లయితే 20వ సంవత్సరంలో కిస్లేవు మాసమున. And in chapter 2 verse 1, it is written that it came about in the month of Nisan. రెండవ అధ్యాయంలో చూస్తే 20వ సంవత్సరంలో నీసాను మాసమందు అని ఉంటుంది. According to the Jewish calendar, this period is about 4 months. యూదుల క్యాలెండర్ ప్రకారం గమనిస్తే ఈ మధ్య కాలంలో 4 నెలలు గడిచిపోయాయి. So remember, Nehemiah's work was not based on his ability and his influence. ఒక విషయం గుర్తుంచుకుందాం, నెహెమ్యా చేసినటువంటి ఆ పని తన సామర్థ్యాల మీద, తనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ మీద ఆధారపడి లేదు. But it was purely dependent on God. కేవలం దేవుని మీద ఆధారపడి He చేశాడు. spent ample time in prayer. ప్రార్థనలో తగినంత సమయం గడిపాడు. He reminded the Lord about the promises that he made to his people. దేవుడు తన ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలన్నింటినీ గుర్తు చేశాడు. And he sought that God may use him. దేవుడు నన్ను వాడుకుంటే బాగుండు అని దేవుని దగ్గర కనిపెట్టాడు. And that's why he was able to accomplish great things for the Lord. అందుకనే దేవుని కోసం గొప్ప కార్యాలు తను And you చేయగలిగాడు. can see the whole book of Nehemiah was peppered with the prayers of Nehemiah. నెహెమ్యా గ్రంథం అంతా గమనించినట్లయితే ఎక్కడ చూసినా నెహెమ్యా చేసిన ప్రార్థనలు కనిపిస్తాయి. At every point of time he prayed to the Lord and sought his guidance and his blessings. ప్రతి చోట కూడా నెహెమ్యా దేవునికి ప్రార్థన చేసి ఆయన నడిపింపు కోరి ఆయన ఆశీర్వాదం కోరినట్టుగా ఉంటుంది. In first chapter you can see that he began this work with prayer. మొదటి అధ్యాయంలో ఆయన ప్రార్థనతో ఈ పని ఆరంభించాడు. In last chapter, that is 14th chapter and last verse, he closes with it prayer. 14వ అధ్యాయం చివరి అధ్యాయంలో గమనించినట్లయితే ప్రార్థనతోనే తాను ముగిస్తాడు. Throughout every chapter in this book of Nehemiah, you can see he was dependent on the Lord. ఈ నెహెమ్యా గ్రంథం అంతటా చూస్తే తాను దేవుని మీద ఆధారపడినట్టుగా కనిపిస్తుంది. So let us be burdened for God's work in our church and in our nation. మన సంఘంలో, మన దేశంలో దేవుని పని పట్ల మనం భారం కలిగి ఉందాం. And when Nehemiah was praying, నెహెమ్యా ప్రార్థన చేస్తున్నప్పుడు he did not say, God, I came to know about all these things. Please help these brothers and help the people of Israel so that they can rebuild the wall of Jerusalem.
దేవా, నాకు ఈ విషయాలన్నీ తెలిసిన ఈ సహోదరుల విషయం నేను విన్నప్పుడు నాకు తెలిసినాయి, కాబట్టి దయచేసి వాళ్ళని బలపరచండి, యెరూషలేములో ఉన్న వాళ్ళకి సహాయం చేయండి అని ప్రార్థన You చేయాలి. know, that's how we pray for people who are in the ministry. పరిచర్యలో ఉన్న వాళ్ళ కోసం మనం ప్రార్థనలు అలాగే ఉంటాయి. That's how we pray for the needs of the church. సంఘంలో ఉన్న అవసరాల కోసం మనం అలాగే ప్రార్థన చేస్తాం. That's how we pray for the people of God in the church. దేవుని ప్రజల కోసం, సంఘంలో ఉన్న వారి కోసం మనం అలాగే ప్రార్థన How many చేస్తాం. of us make an effort to go and visit those families and see what we can do for those families? మనలో ఎంతమంది మనం వెళ్ళి వాళ్ళకి ఏమైనా చేయగలమా అని ఎంతమంది ఆలోచిస్తున్నాం? I'm not talking about what church leadership is doing, but what as individuals like Nehemiah are concerned for the work of God. సంఘ నాయకుల గురించి నేను మాట్లాడలేదు, కానీ సంఘంలో ఒక సమానమైన సభ్యులుగా, ఒక నెహెమ్యా లాగా దేవుని కోసం నేను ఏమి చేయగలను అని మనం ఆలోచిస్తున్నామా? Let us not just say, okay, our leadership is doing something and we'll pray for them. కేవలం మన నాయకులు ఏదో చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే సరిపోతుంది అనుకోవద్దు. So let us not pray this kind of prayer, God make all things better. దేవా, వీళ్ళకి పరిస్థితులన్నీ చక్కబెట్టు అనేటువంటి ప్రార్థనలు దయచేసి చేయొద్దు. And let us also not say that, okay, I cannot handle this problem, somebody else will do it. God knows what he is doing. నేను ఈ సమస్య పరిష్కరించలేను, ఎవరైనా చేయగలరు, దేవుడు ఏం చేస్తున్నాడో ఆయనకు తెలుసు. If I have to contribute something, I am ready to do that. నేను నా వంతు ఏమైనా చేయాలనుకుంటే నేను ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. But Nehemiah's prayer is like this. అయితే నెహెమ్యా ప్రార్థన ఎలా ఉంది? Let us see in verse 11. 11వ వచనం చూద్దాం. O Lord, I beseech you, may your ear be attentive to the prayer of your servant and the prayer of your servants who delight to revere your name, and make your servant successful today and grant him compassion before this man. యెహోవా, చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి, ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించితిని. God has put something in his heart. దేవుడు తన మనసులో ఏదో పెట్టాడు. He said, you are going to stand before the king. నీవు రాజు ఎదుట నిలబడాలి, You need permission. నీకు అనుమతి కావాలి. And he was praying for success for that permission. ఆ పర్మిషన్ రావడానికి నన్ను సఫలపరచమని ప్రార్థన చేస్తున్నాడు. So he was actually willing to do whatever is needed in Jerusalem. యెరూషలేములో చేయవలసింది ఏదైనా సరే చేయడానికి తను ఇష్టంగా Remember, ఉన్నాడు. he doesn't have the first-hand picture. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, తనంతట తాను కళ్ళారా చూసింది అయితే ఏమీ He had లేదు. to actually go there and inspect the walls. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాకారాలన్నీ కూడా పరిశీలించాలి. He's a stranger to many people there. అక్కడ ఉన్నటువంటి వారు అనేక మందికి తను చాలా కొత్తవాడు, పరాయివాడు. And they are also strange to him. వాళ్ళు కూడా ఈయనకి పరాయి వాళ్లే. But he was able to move forward, take one step at a time by depending on him. అయితే దేవుని మీద ఆధారపడి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వెళ్ళాడు. So from this year onwards, let us have this kind of prayer whenever we're talking about God's work. దేవుని సేవ గురించి, దేవుని పని గురించి మాట్లాడినప్పుడల్లా కూడా ఈ సంవత్సరం మనం ఇలాంటి ప్రార్థన కలిగి ఉందాం. Let us pray for the church. సంఘం కోసం ప్రార్థన Let us చేద్దాం. pray for the church leadership. సంఘ నాయకత్వం కోసం ప్రార్థన Let చేద్దాం. us pray for the people who are in the ministry outside. బయట పరిచర్యలో ఉన్న వారి కోసం ప్రార్థన Let చేద్దాం. us pray for the missionaries who are laboring in other states. వేరే రాష్ట్రాల్లో సేవ చేస్తున్నటువంటి మిషనరీల కోసం ప్రార్థన చేద్దాం. But let us add little more to that prayer. ఆ ప్రార్థనకి ఇంకొంచెం కలుపుదాం. Let us say, like Nehemiah said, God, use me to make things better. నెహెమ్యా వలె, దేవా పరిస్థితులు మెరుగుపడడానికి నన్ను వాడుకో అని ప్రార్థన చేద్దాం. Let us not just pray for them to be used. వాళ్ళను వాడుకో ప్రభు అని మాత్రమే కాదు, Pray that prayer. ఆ ప్రార్థన చేయండి. Let us also pray that God, please use me to make things better, to be a blessing to others. దేవా, ఇతరులకు నేను ఆశీర్వాదకరంగా ఉండడానికి, పరిస్థితులు మెరుగుపడడానికి నన్ను కూడా వాడుకో అని ప్రార్థన చేద్దాం. So let us have that kind of concern for the work of God. దేవుని పని పట్ల అలాంటి భారము, చింత కలిగి ఉందాం. Even though Nehemiah was not a priest nor a prophet, నెహెమ్యా ఒక యాజకుడు, ప్రవక్త కానప్పటికీ, even though he did not claim that he has a big vision, దేవుని దగ్గర నుంచి నాకు గొప్ప దర్శనం ఉందని you will చెప్పుకోనప్పటికీ, not see any prophecies in the book of Nehemiah. నెహెమ్యా గ్రంథంలో ఎలాంటి ప్రవచనాలు కూడా And కనపడకపోయినప్పటికీ, he never said that I had this calling. ఈ పిలుపు ఉంది నాకు అని తను ఎప్పుడు కూడా He చెప్పుకోలేదు. did not say I had this confirmation from the word of God to take up God's work. దేవుని పని చేపట్టడానికి దేవుని వాక్యంలో నుంచి నాకు ఈ నిర్ధారణ కూడా Even వచ్చింది. though without all these things, God has accomplished some great things through the life of Nehemiah. ఇవన్నీ ఏవి లేకుండానే నెహెమ్యా జీవితం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. Probably Nehemiah's was the last book in the Old Testament. బహుశా పాత నిబంధనలో నెహెమ్యానే చివరి గ్రంథం అనుకుంటాను. But before the Old Testament ended, he was able to accomplish great things for God. పాత నిబంధన ముగించే లోపే దేవుని కోసం గొప్ప కార్యాలు తను And he was చేయగలిగాడు. a big inspiration for the people who lived in that 400-year gap.
ఆ 400 సంవత్సరాల మధ్య కాలంలో, పాత నిబంధన క్రొత్త నిబంధన మధ్య కాలంలో ఎంతో మందికి తను ఒక ప్రేరణగా నిలిచాడు. And even today, his life is a great inspiration for us. ఈ రోజు కూడా ఆయన జీవితం మనందరికి ఎంతో ప్రేరణగా ఉంటుంది. So let us be available to God. కనుక మనమందరం దేవునికి అందుబాటులో ఉందాం. And secondly, let us be approachable to the people of God. రెండవదిగా దేవుని ప్రజలకు అందుబాటులో ఉందాం. And thirdly, let us be concerned for the work of God. మూడవదిగా దేవుని సేవ పట్ల భారం కలిగి ఉందాం. May God bless these words and enrich our lives. దేవుడు తన వాక్యాన్ని దీవించి మన జీవితాలను ఫలింపచేయును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి, ఆ ఇచ్చిన సవాలును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, మరొకసారి ఈ నూతన సంవత్సరంలో ఈ ప్రార్థన మనం చేద్దాం. దేవా, నన్ను కూడా వాడుకో. ఈ ప్రార్థన యథార్థంగా, సిన్సియర్గా, జెన్యూన్గా మనం చేద్దాం. ప్రేమగల పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నెహెమయా జీవితాన్ని గమనించినప్పుడు ఎంతో సుఖవంతమైనటువంటి, విలాసవంతమైనటువంటి, ఎలాంటి చీకు చింత లేనటువంటి జీవితం తను జీవిస్తున్నప్పుడు, ఆయన రాజప్రాసాదంలో ఎక్కడో కోటలో, రాజుల కోటలో ఉన్నప్పటికీ కూడా తన మనసంతా కూడా యెరూషలేములో ఉంది అని మాకు గుర్తు చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము తండ్రి, మరి మా మట్టుకు మేము సుఖంగా ఉన్నాం, కానీ ప్రభువా, మీ సేవ కోసం ఎంతోమంది తమ ప్రాణాలు ధారపోస్తూ ఉన్నారు. ఎంతో ప్రభువా సేవ జరుగుతూ ఉంది నాయన, వాళ్ళకి ఎన్నో వనరులు అవసరం. కానీ ప్రభువా, మేము మా సుఖాల కోసమే, మాకున్నటువంటి చిన్న పరిధిలోనే మేము ఉంటున్నాం. తండ్రి, మమ్మల్ని కనికరించండి, కృప చూపించండి. దేవా, మీ కొరకు, మీ పని కొరకు తండ్రి మమ్మల్ని మేము అప్పగించుకోవడానికి, మీకు అందుబాటులో ఉండడానికి సహాయం చేయండి. మనుషులకు అందుబాటులో ఉండడానికి సహాయం చేయండి. తండ్రి, మీ సేవ పట్ల భారం కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఈ సంవత్సరం తండ్రి మేము మరొక నూతనమైనటువంటి స్థాయిలోకి వెళ్ళడానికి, మీ సేవ పట్ల మరింత మరి వ్యక్తిగతమైన భారం కలిగి ఉండడానికి సహాయం చేయమని, సంఘంగా మేము ఇంతవరకు చేస్తున్నటువంటి ప్రతి విధమైన సేవను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి మిషనరీలకు సహాయపడగలుగుతున్నాం తండ్రి, అనేకమైన సంస్థల కొరకు ప్రార్థన చేయగలుగుతున్నాం తండ్రి, ఇవన్నీ చేస్తున్నాం. అవసరంలో ఉన్నవాడికి మేము సహాయం చేయగలుగుతున్నాం. కానీ మా అంతటా మేము తండ్రి వ్యక్తిగతంగా మీ పనిలో నిమగ్నం కావడానికి, పాలు పొందడానికి సహాయం చేయమని మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా మీ దయగలాస్తాలకు అప్పగించుకుంటూ, మాకున్నటువంటి పరిధిలో తండ్రి మేము మీ సేవ చేయడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి మనందరికీ, మరి ముఖ్యంగా దేవుని సేవ పట్ల భారం కలిగి ప్రజలకు అందుబాటులో ఉండాలని తీర్మానించుకున్నటువంటి ప్రతి ఒక్కరికి తోడై నడిపించునుగాక. ఆమేన్.